హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా చిన్ని బుజ్జి పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఎంతో హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ చక్కగా చదువుకొని ఆల్వేస్ బీ హ్యాపీ. సో ఇవాళ మరి పిల్లల కోసం వాళ్ళ చిల్డ్రన్స్ డే కదా, సో వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్టుగా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తే వాళ్ళకొక హ్యాపీ, మనం ఫుల్ హ్యాపీ అనమాట. వాళ్ళు ఫుల్గా తినేస్తే. సో ఇవాళ చిల్డ్రన్స్ డేకి మా హేమంత్ అడిగాడని చెప్పేసి తన కోసం చాలా రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ ప్రిపేర్ చేశానమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో మా హేమంత్ మార్నింగ్ లేస్తే ఫస్ట్ అడిగేది క్యారేజ్కి ఏం వండుతున్నావు అని. సో తన కోసం తనకి నచ్చినట్టుగా ఇవాళ నేను ఒక వంట చూసి చూపిస్తున్నాను. చూడండి, 3 eggs, అలాగే 1 ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా టొమాటో, కొంచెం కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసుకొని సేమ్ మనము ఆమ్లెట్కి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని, మీ దగ్గర గుంత పొంగనాలు వేసుకునేది ఉంటుంది కదా, సో నాకు ఇది పెద్ద సైజ్ అనమాట పొంగనాలు రావడం, నేను అందుకే హాఫ్ వేస్తున్నాను. చిన్నదైతే ఫుల్గా వేసేసుకోండి. చక్కగా వీటిని సేమ్ యాజ్ టీజ్గా మనం గుంత పొంగనాలు ఉంటాయి చూసారా, పులి పొంగనాలు అని కూడా అంటారు, అలా వస్తాయి అన్నమాట. సో అలా వేసేసుకొని అన్నీ కూడాను 3 eggsకి ఎన్ని వచ్చినాయో అలా అన్నీ వేసేసుకొని తీసి చక్కగా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఒక కూర వండుకోవడానికి గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు మా హేమంత్ లాక్కొని నేనే వేస్తానని చూపిస్తున్నాడు అనమాట. పెద్ద సైజు అయితే 1 ఆనియన్, చిన్న అయితే 2, అలాగే ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా బాగాను ఎర్రగా వేయించుకోండి. అది పచ్చివాసన పోతే బాగా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఒక 5 టొమాటోస్ మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కల్లుప్పు, నేను ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్లుప్పే వాడతాను, తగ్గింది అనిపిస్తే మాత్రం అప్పుడు సాల్ట్ యూస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టమాటాని బాగా మెత్తగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని. కొంచెం మగ్గాక కారం నాకైతే 1 స్పూన్ సరిపోయింది, మీ కారం ఘాటుని బట్టి వేసుకోండి. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి చక్కగా మెత్తగా బాగా దగ్గరికి ఉడకనివ్వండి. ఈలోపు 1 స్పూను గసాలు, అలాగే కొద్దిగా జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మనం ఆల్రెడీ ఉడుకుతుంది కదా టమాటా, సో దానికి ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకొని గ్రేవీ కర్రీని మనం ఎలా ఉడికించుకుంటామో బాగా దగ్గర పడేలాగా ఆయిల్ తెల్లేలాగా ఉడికించుకోండి. చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇలా ఉడికే టైంలో మనం ఆల్రెడీ ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, సో పొంగనాల్లాగా వేయించుకొని పట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని ఒక 5 minutes కుక్ అవనియండి. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. టమాటా గ్రేవీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అంతేను. అండ్ ఫైనల్గా 1 స్పూను మసాలా పొడి, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని 2 minutes అంటే 2 minutes చాలు, చక్కగా కుక్ అయిపోతుందండి. ఎందుకంటే గుంత పొంగనాలలాగా మన గుడ్డు పొంగనాలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసేసుకొని ఉప్పు కారాలు 2 నిమిషాలు ఉడకనిచ్చేసి దింపేసుకొని వేడిగా చపాతీలోకైనా సరే, అలాగే వేడిగా అన్నంలోకైనా సరే, అసలు చపాతీలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఏం చేసి పెడితే ఏంటంటే చక్కగా ఒక నాన్ వెజ్ తిన్న ఆ ఫీల్ వస్తుందన్నమాట. సో అది మొత్తం మసాలా గ్రేవీ కదా మనం వండింది, సో హ్యాపీగా తినేస్తారు. ఇది ఇవాల్టి రెసిపీ. నేనైతే మా లంచ్ బాక్స్కి హేమంత్కి యాజ్ టీజ్గా తను ఇష్టపడేలాగా చేసి పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే లేకపోతే అన్నం తినడు వాడు, అది మెయిన్ ప్రాబ్లం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.